భారీ అంచనాలతో బరిలోకి దిగి ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇరు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ 5 సార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ తో ఢీకొట్టనుంది. ఈ సీజన్లో చెరో 3 మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు ఒక్క విజయం సాధించి 2 పరాజయాలు మూటగట్టుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు అతను ఆకట్టుకోలేకపోయాడు. గత 3 మ్యాచ్లు అతడు వరుసగా 0, 15, 2 పరుగులు చేశాడు. దీంతో అతడిపై తీవ్ర ఒత్తిడి ఉండగా ఐపీఎల్ కెప్టెన్సీకి దూరమైనప్పటి నుంచి రోహిత్ శర్మ కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తాజా సీజన్లో అతను ఆడిన 3 మ్యాచ్ల్లో హిట్మ్యాన్ వరుసగా 0, 8, 13 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగుతారో చూడాలి. మరోవైపు ఐపీఎల్లో ముంబైపై మెరుగైన రికార్డు ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ దాన్నే కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్లు జరగగా అందులో 5 లక్నో గెలుపొందింది. మరి స్పిన్ కి సహకరిస్తున్న లక్నో పిచ్ పై విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇక ముంబై ఇండియన్స్ కు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోయినా ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం పటిష్టంగానే కనిపిస్తోంది. నైపుణ్యం ఉన్న దేశీయ ఆటగాళ్లను గుర్తించి వారిని సానబెట్టే అలవాటు ఉన్న ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికీ ఎందరో స్టార్ ఆటగాళ్లను తయారు చేసింది. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా వెలుగులోకి వచ్చిన వారే. ఇప్పుడు ఈ జాబితాలో మరో 2 కొత్త పేర్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. గాయం కారణంగా తొలి దశలో మ్యాచ్లకు బుమ్రా దూరం కావడంతో జట్టు బౌలింగ్ బలహీనపడుతుందనుకుంటే మేమున్నామంటూ బాధ్యత తీసుకునేందుకు యువ ఆటగాళ్లు ముందుకు వచ్చారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అశ్విని కుమార్, మణికట్టు స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. యంగ్ ప్లేయర్లకు దిశానిర్దేశం చేయడంలో మెరుగైన రికార్డు ఉన్న ముంబై ఫ్రాంచైజీ వీరిద్దరిని జాగ్రత్తగా తీర్చిదిద్దుతోంది. తొలి 2 మ్యాచ్ల్లో ఓడినప్పటికీ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన చివరి మ్యాచ్లో ముంబై సాధికారిక విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ రికల్టన్ మెరుపులు మెరిపిస్తుండగా హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ చక్కటి టచ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక లక్నో నుంచి చూస్తే కొత్త సారథి రిషబ్ పంత్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నా లక్నో జట్టుకు బ్యాటింగ్ లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. టీ20 స్పెషలిస్ట్ వెస్టిండీస్ స్టార్ నికోలస్ పురాన్ భారీ శిక్షలతో విరుచుకుపడుతుంటే ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్నాడు. గత 3 మ్యాచ్ల్లో ఈ ఇద్దరు 2 హాఫ్ సెంచరీలు సాధించారు. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను లాగేసుకోగల సామర్థ్యం ఉన్న వీరి నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి మెరుపులే ఆశిస్తోంది. మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ రూపంలో మరో 2 విదేశీ ఆటగాళ్లు కూడా ధాటిగా ఆడగలిగే వాళ్లే కావడం లక్నోకు కలిసి రానుంది. ఆయుష్ బదోని, శార్దుల్ ఠాకూర్, షాబాజ్ నదీం రూపంలో 3 స్వదేశీ ప్లేయర్లు లోయలాడల్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎడచి పంత్ ఫామ్ ను మేనేజ్మెంట్ కలర్ పెడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తుది జట్టులో చూడదక్కలేకపోవడంతో బెంచ్ కి పరిమితమైన రిషబ్ ఈ మ్యాచ్ లోనైనా దంచుకొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇతర జట్లతో పోల్చుకుంటే బౌలింగ్ లో కాస్త బలహీనంగా కనిపించిన లక్నో శార్దుల్ ఠాకూర్ రాకతో బలంగా తయారైంది. గాయం నుంచి కోలుకున్న ఆకాష్ ఈ మ్యాచ్ లో ఆడడం ఖాయమే. రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ కీలకం కానున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 11 చూస్తే పంత్, మార్క్రమ్, మార్ష్, పురాన్, బదోని, మిల్లర్, సమత్, శార్దుల్, దిగ్వేష్ రాఠీ, ఆకాష్, రవి బిష్ణోయ్, సిద్ధార్థ్ ఉన్నారు. అలాగే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూస్తే హార్దిక్ పాండ్యా, రోహిత్, రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్దీర్, శాంట్నర్, దీపక్ చాహర్, బోల్ట్, అశ్విని కుమార్, విఘ్నేష్ పుతూర్, ముజీబ్ ఉన్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ మొత్తం 6 మ్యాచ్ల్లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబై ఇండియన్స్ తలపడగా అందులో 5 లక్నో గెలుపొందింది.